హాయ్ అండి, వెల్కమ్ టు మాధురి వ్లాగ్స్. ఈరోజు ఎగ్ పఫ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఎగ్స్ ముందుగా బాయిల్ చేసుకుందాం. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం ఎగ్ పఫ్ షీట్ కోసం పిండిని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్ మైదా వేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చపాతీ ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకొని ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేస్తున్నా. ఈ ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. దీనిలో వాటర్ యాడ్ చేయకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి కర్రీకి. ఇంత కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వెన్న తీసుకుంటున్నా. దీనిలో 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి కొంచెం బాగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న పిండిని ఇలా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకొని అన్ని చపాతీల కింద చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా చేసుకొని ఒక షీట్ని తీసుకొని ముందు దీనిపైన ఇందాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని, వెన్న మైదా కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది ఇలా రాయడం వల్ల ఒకదానికొకటి బాగా పఫీగా వస్తాయి ఎగ్ పఫ్లో, వెన్న వేయడం వల్ల. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని షీట్లని వేసుకోవాలి. ఒక 4 షీట్ల కింద చేసుకొని వేసుకోవాలి చపాతీలని. ఇలా ఎడ్జస్ట్ని కట్ చేసుకొని షీట్లా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకొని మనం ఎగ్ పఫ్కి షీట్లు రెడీ చేసుకోవాలి. ఇందాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకొని దీని మీద సాల్ట్, కారం చల్లుకొని పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ని బీట్ చేసుకోవాలి. ఎగ్ని బీట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలాగ ఎగ్ పఫ్ షీట్లు ఇలా చేసుకుందాం. ఎగ్ పఫ్ని అన్నిటిని ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీని పెట్టి దానిపైన ఎగ్ పఫ్ని పెట్టి ఇలా షీట్ కింద ఇలాగా చేసుకోవచ్చు, ఈ టైప్ కూడా చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవాలి. ఎలా అయినా చేసుకోవచ్చు ఎగ్ పఫ్ని. ఇప్పుడు కుక్కర్లో సాల్ట్ వేసుకొని, సాల్ట్ హీట్గా వేడిగా ఉండడానికి దీనిపైన స్టాండ్ పెట్టుకొని ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసి దీని మీద ఎగ్ పఫ్లను పెట్టుకుంటున్నా. దీని మీద ఇందాక బీట్ చేసుకున్న ఎగ్ని ఇలా మొత్తం అంతా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల ఎగ్ పఫ్ బాగా మంచి కలర్ వస్తుంది. ఇలా అన్నిటికి అప్లై చేసుకొని మనం కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇంకా ఇలా పెట్టుకొని కుక్కర్ మూత విజిల్ లేకుండా మామూలుగా మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా ఎగ్ పఫ్ రెడీ అయిపోతే ఎంతో సింపుల్గా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎగ్ పఫ్ రెడీ.